రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ నుంచి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ముట్టడికి భారీగా చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ నుంచి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ముట్టడికి భారీగా చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా నార్పరలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పవన్ హత్య కేసులో 5 జీవిత ఖైదు విధించింది కోర్టు. ఒక్కొక్కరికి 20,000 జరిమానా విధించింది. హత్య చేసేటప్పుడు ముద్దాయిలే వీడియో తీసి వైరల్ చేశారు. వీడియో ముద్దాయిల పాలిట శాపంగా మారింది. ప్రధాన సాక్షులు రాజీ అయినప్పటికీ వీడియో సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువైంది. దీంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించింది. అనంతపురం జిల్లా నార్పరలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పవన్ హత్య కేసులో 5 జీవిత ఖైదు విధించింది కోర్టు. ఒక్కొక్కరికి 20,000 జరిమానా విధించింది. హత్య చేసేటప్పుడు ముద్దాయిలే వీడియో తీసి వైరల్ చేశారు. వీడియో ముద్దాయిల పాలిట శాపంగా మారింది. ప్రధాన సాక్షులు రాజీ అయినప్పటికీ వీడియో సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువైంది. దీంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించింది. మేమేందో కొంచెం ఇబ్బందులు పడి అయినా మా కొడుకు అక్కడికి బలవంతంగా పిలిపించి ఇది చేసినారు. ఈ పొద్దు పోలీసు డిపార్ట్మెంట్ వల్ల, జడ్జి గారి వల్ల, లాయర్ల వల్ల నాకు చాలా న్యాయం జరిగింది. వాళ్ళకి పాదాభివందనాలు సార్. జీవితంలో నా ప్రాణం పోయినా కూడా వాళ్ళని మర్చిపోలేను సార్. నేను ఇంకొక కేసు ఉంది, అది అయిపోతే నెల్లూరు చేరుకుంటాను సార్.